మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాం. ఎందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకుని పిల్లరా, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. మొట్టమొదట మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత ఉంచుతున్నాం. ఆయన తప్పకుండా మీ ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి బలపరిచి ఉన్నత స్థాయిల్లో మిమ్మల్ని నిలబెట్టి దీవించునుగాక. ఆమేన్. మరి నేటి అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే, మొట్టమొదట దేవుడిచ్చి సర్వాంగ కవచము ఏంటి అని కనుక మనం ధ్యానించినట్లయితే, అది ఎందుకు ధరించుకోవాలి, అది ధరించుకుంటే దాని వలన వచ్చే లాభాలేంటి అన్న ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వాంగ కవచము అని అంటే దానికి అర్థం ఏమొస్తుందనంటే వాక్యం. సర్వాంగ కవచము అని అంటే వాక్యం. క్రైస్తవ జీవితానికి సర్వాంగ కవచం అంటే వాక్యం పిల్లారా. ఈ వాక్యం అనే సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితానికి అనేక దురాత్మల సమూహము నుండి మనం రక్షింపబడిన వారం అవుతాం. ఎందుకంటే ఈ సర్వాంగ కవచం అనేది మన శరీరానికి తొడుక్కుంటాం కాబట్టి. ఈ సర్వాంగ కవచమును ఎలా తొడుక్కోవాలని కనుక నేను అడిగినట్లయితే, దేవుని వాక్యం చదివిన, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలను వెతికి దానికి గనక మనం కట్టుబడి జీవించినట్లయితే తప్పకుండా ఆ సర్వాంగ కవచమని మనం ధరించుకున్న వాళ్ళం అవుతాం పిల్లారా. ఇక్కడ రెండో విషయం మీకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, దురాత్మల సమూహము ఎప్పుడు మనల్ని వెంటాడాలని చూసినప్పటికీ ఆ కవచము లేకుండానే మనం పోరాడగలుగుతామా అని గనక మనకు సందేహం కలిగినట్లయితే, దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోకుండా ఒక్క మానవుడు కూడా క్రైస్తవ జీవితం జీవిస్తూ దురాత్మలతో పోరాడలేడు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే వాక్యాన్ని చదువుతున్నారు కాబట్టి, ఎంతో కొంత ఎవరో ఒకరు ఎప్పుడో ఒక సమయంలో చదువుతున్నారు కాబట్టి ఆ కొంచెం వాక్యం మన జీవితాల్లో మనం రక్షిస్తుంది. అంతేకాక ఏదో ఒక మూల దేవుడు చెప్పిన మాటలు మన హృదయంలో ఉంటాయి. ఎంత చెడ్డవారికైనప్పటికీ అప్పుడప్పుడు ఆలయానికి వెళ్ళడమో, లేదంటే కాపరి చెప్పే మాటలు వినడమో, ఇవన్నీ చేసినప్పుడు దేవుడిచ్చే ఆ కొంచెం ఆశీర్వాదం మనం పొందుకొని ఇదే మన జీవితానికి సరిపోతుంది అని మనం అనుకుంటాం. ఆ ఒక్కరు సరిపోతుంది అనుకున్న ఆశీర్వాదమే కొద్ది దురాత్మల నుంచి మనల్ని రక్షించేవారిగా ఉంది. అయితే ఈ సర్వాంగ కవచము ధరించుకోవడం అంటే 100% ప్రొటెక్షన్ అనమాట. 100% మనకు సురక్షత. ఎక్కడ? ఈ దేవుడిచ్చి సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు. ఇది కనుక ఈ మాట కనుక మనం వాక్యంలో కనుక చూసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కనుక మనం చివరి లైన్ కనుక చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము చివరి లైను అదేంటంటే, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లారా, ఇక్కడ మనం ఎవరితో పోరాడుతున్నాము అనే వాక్యం తెలియజేస్తుందనంటే, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఇప్పుడు లోకం అని ఇక్కడ స్పెసిఫిక్ గా ఎందుకునంటే, అంటే స్పష్టంగా ఎందుకు రాశారంటే లోకం అని, లోక సంబంధులై జీవిస్తే ప్రతి ఒక్కరు కూడా అంధకారంలో జీవించేవాళ్ళు. లోక సంబంధులు అంటే లోక ఆశలు, లోక క్రియలు, లోక కార్యాలకి బంధింపబడి ఉంటారు వాళ్ళని అంధకార సంబంధులు అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే ఏంటంటే, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అంటే అంధకారంతో ముడిపడిన వాళ్ళు అనమాట. వాళ్ళు లోకంతో ముడిపడిన వాళ్ళు. దేవునికి వాళ్ళకి లోకంలో కనుక మనం బతికినట్లయితే దేవునికి మనకు సంబంధం ఉండదు. అదే ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంధకార సంబంధులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము.
అయితే ఈ పోరాడుతున్న క్రమంలో మనల నుంచి అంటే ఆ ఒక దురాత్మల సమూహం నుంచి కానివ్వండి, లేదంటే అంధకార సంబంధులకు లోకనాథుల నుంచి కానివ్వండి, ఈ సమూహాలను అంతా పోరాడాలంటే ఆ శక్తి మనకు కావాలనంటే, లేదంటే దాన్ని ఎదుర్కోవాలంటే మొట్టమొదట మనం చేయాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవడం. ఆ సర్వాంగ కవచం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ చూసినట్లయితే, మరియు రక్షణయను శస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నానంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మన లోపల ఉన్న ఆత్మ దేని ద్వారా దృఢపడుతుంది అంటే వాక్యము ద్వారా దృఢపడుతుంది. అందుకని దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం చేపట్టి దేవుని వాక్యం మన సర్వాంగ కవచమును మనం ధరించుకున్నప్పుడు ఈ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మ సమూహాలతోనూ పోరాడేదానికి మనకు ఆ ఎఫిషియన్సీ వస్తుంది. అంటే మనం దానికి అర్హులం అవుతాం అనమాట ఆ యుద్ధం చేయడానికి. అన్న దురాత్మ సమూహాలు ఏంటి? ఈ అంధకార సంబంధులకు లోకనాథులు వీళ్ళంటే ఏంటనంటే వీళ్ళందరూ మనల్ని దేవుళ్ళలోంచి బయటికి తీసుకొచ్చే ఒక అలవాట్లు స్వభావాలు కానివ్వండి, వాళ్ళని అనుకోవచ్చు. అలవాట్లు అంటే ఏంటంటే దేవునిలో మనల్ని ఎదగనీరు, దేవునిలోకి మనల్ని వెళ్ళనీరు, దేవునితో నడవనీరు, దేవునితో ఉన్నప్పుడు మనల్ని వెక్కిరిస్తారు, దేవునితో ఉన్నప్పుడు మనల్ని హేళన చేస్తారు. దేవునితో నీకేం వస్తుంది, దేవునితో ఉంటే నీకేం కలుగుతుంది, దేవునితో ఉంటే మొత్తం నీకు నష్టమే కలుగుతుందని మన బ్రెయిన్ వాష్ చేసేదని చూస్తుంటారు వీళ్ళందరూ. ఏంటంటే లోక సంబంధులు ఆయన ప్రతి ఒక్కరు కూడా చేసే పని ఇదే. మరి దురాత్మ సమూహాలు ఏం చేస్తాయని కనుక మేము చూసుకున్నట్టయితే మన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని చెడు ఆత్మగా దురాత్మగా మార్చేదానికి అవి చూస్తూ ఉంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని వలన కలిగిన ఆత్మశక్తి ఏదైతే ఉంటుందో అది మన ఆత్మకు అనుగ్రహింపబడినప్పుడు మన ఆత్మ శక్తివంతమై ఉంటుంది. అపవాది పైనుంచి ఇలా చేయాలి కానీ మన ఆత్మను అపవాది టచ్ చేయలేడు. కాబట్టి ఇరాక అంధకార సంబంధాలకు లోకనాథుల్ని మన జీవితంలో ఎంటర్ చేస్తాడు మన ఆత్మ అనేది ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవడానికి. అందుకే ఇక్కడ మా వాక్యం ఎంత దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అనే దాన్ని మనం చేపట్టినప్పుడు, దేవుడు ఇచ్చే సర్వాంగ కవచం అనే వాక్యాన్ని మనం ధరించుకున్నప్పుడు ఈ డిస్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ భూమి మీద వచ్చే ప్రతి చెడు అలవాట్లు చెడు స్వభావాలు, చెడు మాటలు, చెడు క్రియలు, చెడు కార్యాలు వీటన్నిటి నుంచి మనం దూరంగా ఉన్న వాళ్ళం అవుతాం. వీటిని పోరాడి జయించిన శక్తిగా మనం మారుతాం. దాన్ని జ్ఞాపకం చేసుకొని పిల్లరా, ఈరోజు మన జీవితంలో దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటనంటే దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆయన ఇచ్చే సర్వాంగ కవచం అనే వాక్యాన్ని మనం ధరించుకున్నప్పుడు, ఆత్మ ఖడ్గం అనే దాన్ని మన చేతిలో ఉంచుకున్నప్పుడు ప్రతి ఒక్క లోక సంబంధులతో మనం పోరాడొచ్చు, దురాత్మలతో మనం పోరాడొచ్చు, చెడు సహవాసం కలిగిన వారితో మనం పోరాడొచ్చు, చెడు అలవాళ్ళతో మనం పోరాడొచ్చు, చెడు వ్యసనాలు, చెడు మాటలు, చెడు భావాలు, చెడు స్వభావాలు ప్రతి ఒక్క దాంతో మనం పోరాడే వాళ్ళంగా ఉంటాం పిల్లరా. ఎప్పుడు ఆ ఎఫిషియన్సీ మనకి ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఒక అర్హుదల మనం ఎప్పుడు పొందుతామో తెలుసా? దేవుడిచ్చే సర్వాంగ కవచం అనే వాక్యాన్ని మనం ధరించుకున్నప్పుడు. జ్ఞాపకం చేసుకోండి, వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు చెప్పే మాటని ప్రతి ఒక్కదాన్ని కూడా మన హృదయంలో ఉంచుకొని మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరములో ఒక మేలును కనికరమును చూపించు దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనువాడవని దేవా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆల్ఫా ఒమేగా నా దేవ, మన కాపాడే దేవ, నడిపించే దేవ, నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, నీ ప్రియ బిడ్డలను, ప్రియ కుటుంబాలన్నా తండ్రి, ఈరోజు మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి సర్వాంగ కవచం నా తండ్రి మేము ధరించుకునే దానికి నీ సహాయాన్ని అనుగ్రహించిన నా తండ్రి. వాక్యం అనే సర్వాంగ కవచం మేము ధరించుకొని ఆత్మ ఖడ్గమును మా చేతిలో ఉంచుకొని ప్రతి ఒక్క చెడు అలవాట్లని, చెడు స్వభావాల్ని, చెడు మాటల్ని, చెడు క్రియల్ని మేము జయించేదానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. మా ఆత్మను నా తండ్రి దృఢపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి. మా ప్రతి చెడు అలవాట్లని లయపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ శక్తిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి, మమ్మల్ని నడిపించండి, కాపాడండి, బలపరచండి. ఆపదలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, మనల్ని రక్షించండి.
ఇరుకు ఇబ్బందులు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి, అనారోగ్య ఇబ్బందులు, కుటుంబ కలహాలు నా తండ్రి, ఆస్తి గొడవలు, వేదనతో ఉన్న ప్రతి ఒక్క గుండెని నా తండ్రి ఆదుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ సహాయం వాళ్ళకు అనుగ్రహించండి. బిడ్డలందరికీ నా తండ్రి నీవే అండగా దండగా ఉండి నడిపించమని వేడుకుంటూ, ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతను మేము మానక తప్పక ప్రార్థించి ప్రభు పాదాల చెంత నా తండ్రి, నీ పాదాల చెంత మేము ఉంచుతున్నాం నా తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనకి నా తండ్రి జవాబును అనుగ్రహించి మనం వేడుకుంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.